హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది డే 3 అన్నమాట. శబరిమల యాత్రలో అసలు కంటిన్యూషన్ భవానీకి వస్తున్నాము అని చెప్పాం కదండి. ఫైనలీ భవానీకి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ 5:30కి అలా రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూసారా నా ఫేస్ ఎలా ఉందో? 3 days నుంచి సరిగ్గానే నిద్రలేదు కదండి. ఫుల్ జర్నీయే కదా, ఇంకా బాగా అలసిపోయి ఫేస్ ఎలా అయిపోయింది. ఇంకా వీళ్ళైతే పడుకొనే ఉన్నారు. డైరెక్ట్ గా ఫ్రెష్ అప్ రూమ్స్ కి అయితే వెళ్ళిపోతున్నాము. మనం స్టే చేయడం లేదు కదా, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనానికే కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యే రూమ్ తీసుకొని ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. స్టే చేయాలంటే కూడా రూమ్స్ ఉన్నాయి, కానీ మాకు అవసరం లేదు కాబట్టి మేము తీసుకోలేదు. ఇదే అన్నమాట భవానీలో శివయ్య టెంపుల్. ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉంటారండి. అమ్మవారు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, వినాయక స్వామి ఉంటారు, లక్ష్మీ అమ్మవారు ఉంటారు, అందరూ ఉంటారు అనమాట. ఇంక ఇదే అనమాట కావేరీ నది. ఫ్లోటింగ్ అయితే పెద్దగా లేదు, నార్మల్ గానే ఉంది. క్రౌడ్ కూడా పెద్దగా లేరు, నార్మల్ గానే ఉన్నారు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా తక్కువ అన్నమాట. ఫైనలీ శివయ్య దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా స్వామిని దర్శించుకొని ఇంక ఇది బయట వచ్చేటప్పుడు బయట రాగానే శనేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ శనేశ్వర స్వామికి నువ్వుల దీపంతో హారతి ఇచ్చేసి ఇంకా మనం కూడా డిష్ తీసుకొని ఆ ప్రమిదని అక్కడ పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల మనకి నరదిష్టి ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ క్లియర్ అవుతాయి. ఫైనలీ అందరి దేవుళ్ళని అయితే దర్శించుకునేసాము. చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా. ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్రౌడ్ కూడా పెద్దగా లేరు. ఫాస్ట్ గా దర్శనం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ ప్రసాదం కౌంటర్లోకి వెళ్ళి ప్రసాదం అయితే తెచ్చుకున్నాము. లడ్డు ఉంది, పెరుగన్నము, నెక్స్ట్ పులిహోర, వడ, నెక్స్ట్ ఇంకా ఏవో ఉన్నాయి. మాకు కావాల్సినవి అయితే తీసుకొని ప్రసాదం తిని కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంక ఇప్పుడు రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. జస్ట్ 1 hour లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి ఫాస్ట్ గా వెళ్తున్నాము. నెక్స్ట్ డైరెక్ట్ గా ఇంటికే అన్నమాట. ఇంకా వెళ్తే కాణిపాకం వెళ్తాము. చూస్తూ ఉండండి, వెళ్తామా లేదా అనేది వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు అందరికి భయంకరంగా ఆకలేస్తుంది అనమాట. ఇంకా అందుకనేసి టిఫిన్ ఎక్కడ ఉంటుందా అని వెతుకుతూ వెళ్తుంటే ఈ హోటల్ అయితే కనపడింది. ప్యూర్ వెజ్ అనమాట, సర్వన వాళ్ళది. ఇంక ఇక్కడ ఆగాము. మోహన అయితే నాకు వద్దు, మీరు వెళ్ళేసి రండి అని చెప్పి ఇంకా తన కార్ లోనే ఉన్నాడు. నేను సాగర్, ఉజ్వల్, ఖుషి అయితే టిఫిన్ కి వచ్చాము. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫైనలీ నాకు ఇష్టమైంది పొంగల్ విత్ వడ అనమాట. అలాగే సాంబార్ ఇడ్లీ కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా అవైతే ఆర్డర్ చేసుకున్నాము. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. హ్యాపీగా తిన్నాము. ఇంక ఇక్కడ కొన్ని కౌంటర్స్ అయితే పెట్టున్నారు ఫుడ్ వి. దాంట్లో నాకు పూతరేకులు అయితే నచ్చాయి. ఇంకా అవైతే తీసుకున్నాము. టిఫిన్ అయితే ఆసమ్ అండి, టేస్ట్ సూపర్ గా ఉంది. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇప్పుడు మోహనాన్ని అడుగుతా అన్నాము, కాణిపాకం వెళ్ళేసి ఇంటికి వెళ్దాం మోహన అనేసి. టైం ఉంటే వెళ్దాము, లేకపోతే లేదు అని చెప్తూ ఉన్నాడు. అదే డిస్కషన్. ఇంకా వెళ్లే దారిలో మాకు ఇక్కడ నర్సరీ కనపడింది. మోహనాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, కొన్ని చెట్లు తీసుకెళ్దాం మోహన, నాకు నచ్చాయి, గుర్తుగా ఉంటాయి, ఇంత దూరం వచ్చాం కదా అనేసి. ఆ తిరుపతిలో లేని చెట్లు నీకు ఇక్కడ ఉంటాయా, అక్కడే తీసుకుందాంలే, ఈ నుంచి మోసుకొని పోవాలా అన్నాడు. అలా కాదు మోహన, గుర్తుగా ఉంటుంది, పలానా చోటుకెళ్ళి తీసుకున్నాము అని ఒక మెమరీ
కర్రీ లాగా అని రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఆపాడు. ఆగి ఇక్కడ ఏం చెట్లు ఉన్నాయా అని చూస్తున్నాము. దాంట్లో నాకు ఒక మనీ ప్లాంట్, నెక్స్ట్ అలాగే 2 రోజెస్ అయితే తీసుకున్నాను. అలాగే తమలపాకు చెట్టు కూడా తీసుకున్నాను. అవైతే నచ్చాయి. రోజ్ అయితే కలర్ కాంబినేషన్ ఒకటి భలే నచ్చింది. ఇంకా అదైతే తీసుకున్నాను. ఫైనలీ ఎలాగో తీసుకున్నాను. మోహనాన్ని బలవంతంగా ఒప్పించి, మోహన వద్దు అంటూనే ఉన్నాడు. ఇంత దూరం నుంచి మోసుకొని పోవాలా, తిరుపతిలో కొనుక్కుందాంలే అన్నాడు. లేదు మోహన కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఎలాగోలాగా తీపిచ్చుకున్నాను. ఇంకెక్కడ చూసారా స్లీప్ అనమాట. నాకు సాగర్కి అయితే నిద్ర రాలేదు. ఉజ్వల్ ఖుషి అయితే ఫుల్ స్లీప్ లో ఉన్నారు. ఇది ఊరి పేరు నాకు ఐడియా రావడం లేదండి. ఇది ఫుల్ ఘాట్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూసారా వెహికల్స్ ఎలా నిలిచిపోయినాయో. మనం ఇప్పుడు ఘాట్ దిగుతున్నాము. ఆ సైడ్ అయితే ఘాట్ ఎక్కుతున్నారనమాట. చాలా పెద్ద ఘాట్ అది. మనకి తెలియలేదు కానీ చాలా కష్టం వెహికల్స్ ఎక్కాలంటే. అలా అది వీడియో తీశాను మోహన చెప్తుంటే. ఫైనలీ ఇటు చూసారా ప్లేసెస్ చేంజ్ అయిపోయినాయి. ఒక దగ్గర అయితే ఆగి ప్లేస్ చేంజ్ చేసుకున్నాము. నేను, ఉజ్వల్, ఖుషి అన్నమాట. ఉజ్వల్ అయితే ఫ్రంట్ వెళ్ళిపోయినాడు. నేను, సాగర్, ఖుషి అయితే బ్యాక్ ఉన్నాము. ఇక్కడ చూసారా తిరుపతికి ఇంకా 92 కిలోమీటర్స్ ఉంది. అక్కడితో తమిళనాడు బార్డర్ అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనము ఆంధ్ర బార్డర్ లోకి అయితే వెళ్ళిపోతాము. అదే అనమాట ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ మేము కార్ స్లో చేసేసరికి మేము ఏదో పెడతాం అనేసని కోతులు అయితే వచ్చాయండి. అసలు చాలా వచ్చాయి. ఉజ్వల్ అవి చూసి అమ్మా ఏదన్నా పెడదాము వాటికి అని అన్నాడు. ఇంకా కార్ లో బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవి తీసుకొని ఒక్కదానికి పెడితే వచ్చాయి చూడండి, వస్తూనే ఉన్నాయి. పాపం అనిపించింది. పాపం ఫుడ్ కోసం అవి ఎంత అల్లాడుతున్నాయో అసలు. ఇక్కడ చూసారా ఈ కోతి అయితే ఏ కోతిని తినేయడం లేదు. ఇది ఒక్కటే తినేస్తుంది. వేరే వాటికి పెడుతున్నా కూడా బలవంతంగా వెళ్ళి వాటి దగ్గర పెరుకునేస్తుంది. చూసారా ఎంత భయపడుతున్నాయో దానికి. మాకు భలే కోపం వచ్చింది. ఉజ్వల్ అయితే నేను దిగి కొడతానమ్మా అని అన్నాడు. నువ్వు గమ్మునే ఉండరా అని చెప్పేసి మా దగ్గర ఉన్న బిస్కెట్లు అయితే పెట్టాము. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇది కాణిపాకం అన్నమాట. ఫైనల్ గా మోహన అయితే కాణిపాకం తీసుకొచ్చాడు. ఎలాగైనా కాణిపాకం వెళ్ళేసి ఇంటికి వెళ్దాం మోహన అనేసి అని రిక్వెస్ట్ చేశాము. ఫైనల్ గా ఇంక వెళ్లే దారిలోనే కాబట్టి ఇంకా కాణిపాకం వెళ్ళి వినాయక స్వామిని దర్శించుకొని వెళ్దాము అనేసి అని ఇంకొచ్చాము. ఇక్కడ చూసారా కాణిపాకం అయితే చాలా డెవలప్ చేశారు. ఇవన్నీ కళ్యాణ మండపాలంట. ఇక్కడే కూడా పెళ్లి చేసుకునే వాళ్ళకి సూపర్ గా అరేంజ్మెంట్స్ చేశారు. రోజు రోజుకి కాణిపాకం కూడా సూపర్ గా డెవలప్ అవుతుందండి. ఇంకా దర్శనానికి అయితే ఫ్రీగా దర్శనం అయింది. మండపం తొందరగా అవుతుందో లేదో, క్రౌడ్ ఉంటుందో లేదో అని, కానీ అలాగే ఏం లేదు. తొందరగా దర్శనం అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది ప్రశాంతంగా. మినిమం 10 మినిట్స్ నేను నిలబడుకొని స్వామిని అయితే హ్యాపీగా చూసి దండం పెట్టుకున్నాను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చినాక ఇక్కడ కొబ్బరికాయ ఇస్తే మనం వాళ్ళు కొట్టి అర్చన చేసిస్తారనమాట. అదే ఇక్కడ చేస్తున్నాము. ఇంత దూరం వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకొని మిగతా స్వామిలందరినీ దర్శించుకొని ఇన్ని గుళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ఏదో లోటుగా అనిపించింది. కాణిపాకం వచ్చి వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత మనసుకి ఎంత బాగా అనిపించిందంటే ఫుల్ఫిల్ అయిందనమాట. చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. 3 కంతా మాకు దర్శనం అంతా అయిపోయింది. 3 అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే కాలేజ్ ఉంది సాగర్ కి, పిల్లలకు కూడా స్కూల్ ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళి ఇంకా మనం ఇరుముడి బియ్యం ఉంటాయి కదండి, అవి పెట్టి స్వామికి ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టినాక వీళ్ళు మాల తీయాలి కాబట్టి తొందరగా వెళ్తే తొందరగా మాల తీసేయచ్చు. అందుకనేసి అని తొందరగా వెళ్తున్నాము. కానీ ఇక్కడ వెళ్లే దారిలో నాకు మొక్కజొన్నలు కనపడ్డాయి. మోహనాన్ని అడిగాను తీసి మోహన అనేసి అని. ఫాస్ట్ గా వెళ్ళి తీసుకొని వచ్చాయి, లేట్ చేయొద్దు అన్నాడు. ఇంకా సరేనని చెప్పి ఇంకా మొక్కజొన్న దగ్గర అయితే ఆగి చాలా రోజులైంది కాల్చిన మొక్కజొన్న అయితే తిని, ఇంకా అందుకనేసి అని మొక్కజొన్న అయితే తీసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటుంటే అబ్బా ఎందుకులేండి వీడియో చూసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోరు ఊరుతుంది, అంత బాగుంటుంది అనమాట. ఫైనల్లీ 4:30కి అంతా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా జిన్నోడు బయట తిరుగుతా ఉన్నాడు. మమ్మల్ని చూసి అసలు చూడండి కారులోకే వచ్చేసినాడు. మోన డోర్ తీసేసరికి ఎంత మిస్ అయినాడో. 3 డేస్ అయింది కదా పాపం మమ్మల్ని చూసి. అందం చూడండి, ఎందుకులే అసలు మాటల్లో చెప్పలేము. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా దిష్టి తీసి కొబ్బరికాయతో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఊరి నుంచి అయితే మా అత్త వచ్చిందండి. మేము శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇంకా తను ఉన్నింది ఇంట్లో, తను చూసుకుంటూ ఉన్నింది జిన్నోడిని అయితే.
ఇంకా నేను కూడా కాల్ చేసి చెప్పాను, వస్తున్నాం అత్త ఇంటికి, ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేయి, వెంటనే పూజ చేసుకోవాలి అని చెప్పాను. మేము వచ్చేసరికి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసింది. మేము స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ అయితే చేసుకోవాలి. ఫైనల్లీ స్నానం అయితే ఫాస్ట్ గా చేసేసి ఇప్పుడు పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి మేము ఇరుబుడు బియ్యం తీసుకొచ్చాం కదండి, బియ్యం అయితే ప్రసాదంగా ఈ విధంగా పెట్టి ఇంకా అలాగే మేము తెచ్చిన ప్రసాదాలన్నీ ఈ విధంగా స్వామికి నైవేద్యం పెట్టేసి స్వామికి కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసుకున్న తర్వాత వీళ్ళెళ్ళి మాల తీయాలన్నమాట. అప్పుడు దీక్ష అయితే కంప్లీట్ అయిపోయినట్టు. పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాము. దీంతో శబరిమల యాత్ర దీక్ష కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తగా స్వామిని దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తెచ్చిన సామాన్లన్నీ సర్దుకోవాలి. అది అక్కడవన్నీ చూపిస్తున్నాను. దారిలో ద్రాక్ష పళ్ళు తెచ్చాను కదండి, ఫస్ట్ అవి తీసి క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. చట్నీ చేసి ఉప్మా అయితే చేశాను. వీళ్ళకి కూడా పెట్టిచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం ఎలాగో లంచ్ చేయలేదు కాబట్టి అందరికి భయంకరంగా ఆకలిగా ఉన్నింది. ఇంక వెంటనే టిఫిన్ చేసి పెట్టిచ్చేసాను. ఇంకా అందరూ తిన్నారు. ఇంకా నేను కూడా తినేసి తెచ్చిన బట్టలన్నీ ఇంకా సర్దుకోవాలి కదండి, లగేజ్ అది మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ మా శబరిమల యాత్ర ఇలా గడిచిందనమాట. ఈ వీడియోస్ ఇంతటితో అయిపోయినాయి. నెక్స్ట్ నార్మల్ వ్లాగ్స్ తో కలుద్దాము. అస్సలు మిస్ అవ్వద్దండి. న్యూ ఇయర్ వీడియోస్, నా బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే సంక్రాంతి వ్లాగ్స్ అస్సలు మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.